కాదు మన రెవెన్యూ ద్వారా అనేకమైనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలలో ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనేక జిల్లాలలో ఒక జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో యథార్థంగా మాట్లాడాలి అంటే అంత లోకప్రఖ్యాతి వహించినటువంటి మహానగరమో పట్టణమో కాదు ఈ ఐదేమవరం. కానీ అటువంటి ప్రదేశానికి ఇవాళ భారత రాష్ట్రపతి పర్యటించడానికి వస్తున్నారు అంటే ఆయనే స్వయంగా వచ్చి ఇక్కడ నిర్మాణం చేయబడినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి పేరు మీద నిర్మింపబడినటువంటి వేద పాఠశాలని ప్రారంభం చేస్తున్నారు అంటే నాకైతే బాహ్యంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటన వెనక కనుమూరి బాపిరాజు గారి కుటుంబానికి ఉన్నటువంటి అచంచలమైనటువంటి గురుభక్తి కారణమో అని అనిపిస్తుంది. ఇప్పుడు 3 దశాబ్దాల క్రితం కంచి కామకోటి పీఠాధిపత్యం వహించి నడిచే దేవుడు అని పేర్గాంచి ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని సనాతన ధర్మానికి చెందనటువంటి వేరొక ప్రముఖుడి చేత కీర్తింపబడి అపర శంకర భగవత్పాదులై సన్యాసాశ్రమ ధర్మాన్ని కించిత్ కూడా తప్పకుండా త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఎలా జీవించారో అలా ఇప్పటికీ కూడా మహానుభావుడు కేవలం పాదచారి భారతదేశం అంతటా కూడా పర్యటన చేసి సనాతన ధర్మాన్ని సువ్యవస్థితం చేసి ఒక్క క్షణం కూడా ధర్మం తప్పకుండా జీవించినటువంటి మహానుభావుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క పాదారవిందముల యందు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగినటువంటి కుటుంబం మాన్యులు కనుమూరి బాపిరాజు గారి కుటుంబం. ఎప్పుడో 3 దశాబ్దాల క్రితం వారి దర్శనానికి ఆ దంపతులు వెడితే అప్పటికి బాపిరాజు గారికి ఏ అధికారం లేకపోయినా ఆయన పిలిచి 3 విషయాలని చెప్పారట. బాపిరాజు, ఈ 3 విషయాలని జ్ఞాపకం చేసుకో, నువ్వు ఎప్పుడూ ఈ విషయాల్ని మనసులో మననం చేస్తూ ఉండు, ఉత్తరోత్తర నువ్వు సమున్నతమైనటువంటి పదవులు పొందుతావు. ఆ పదవులు పొందినప్పుడు ఈ 3 విషయాల్ని అమలులోకి తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చెయ్యమని ఆజ్ఞాపించారు. అందులో మొట్టమొదటిది పాత దేవాలయాల్ని పునర్నిర్మాణం చెయ్యండి, తప్ప కొత్త దేవాలయాల్ని నిర్మాణం చెయ్యకండి. రెండవది ధ్యాన మందిరాల్ని నిర్మాణం చెయ్యండి. బాహ్యంలో పూజ ఎంత అవసరమో మనిషి చిత్తశాంతి కొరకు అంతర్ముఖత్వాన్ని పొంది ఒక్క అడుగు ఉపాసనలో ముందుకు వేసి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభాన్ని కీర్తింపబడేటటువంటి పరదేవతా దర్శనం చెయ్యడానికి యోగ్యమైన రీతిలో అవి నిర్మింపబడాలి కనుక ధ్యాన మందిరాల్ని నిర్మాణం చెయ్యండి. మూడవది సనాతన ధర్మానికి అంతటికీ కూడా ప్రమాణమై ఏది నిరంతరము అలా ప్రవహిస్తూ ఉండాలో, గురు శిష్య పరంపరలో ఏది ఎప్పుడూ కొనసాగుతూ ఉండాలో అటువంటి వేదం అవిచ్ఛిన్నంగా కొనసాగడానికి వేద పాఠశాలల్ని నిర్మించండి అని ఆజ్ఞాపిస్తే గురువుగారు 30 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాటని మనసులో పెట్టుకొని వారి ఆజ్ఞని ఉల్లంఘించకూడదని, వారు చెప్పినటువంటి మాటల్ని అమలులోకి తెచ్చిన నాడే వాళ్ళ జీవితాలకి సార్థక్యమని ఆ దంపతులు ఆనాటి నుంచి ప్రయత్నం ప్రారంభం చేసి ఈ వేద పాఠశాల నిర్మాణానికి పూనుకున్నారు. కనుమూరి బాపిరాజు గారి యొక్క శ్రీమతి గారైనటువంటి అన్నపూర్ణమ్మ గారు ఇప్పుడు భద్రాచలానికి ఒకసారి పర్యటనకు వస్తే అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క పాలక మండలి అధ్యక్షుడైనటువంటి సుబ్బరామిరెడ్డి గారిని ఈ వేద పాఠశాల గురించి ప్రస్తావన చేస్తే వారు వెంటనే పాలక మండలిలో పెట్టి తీర్మానం చేసి అంగీకారం ఇస్తే తరువాతి కాలంలో ఇంత పెద్ద ప్రాంగణం, ఇంత పెద్ద పూల తోట, ఇంత పెద్ద కోనేరు, ఇంత వేద పాఠశాల
చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి పేరు మీద నిర్మాణం చేయబడినటువంటి ధ్యాన మందిరం, ఆ పక్కనే సాయిబాబా గారికి నిర్మాణం చేయబడినటువంటి మందిరం, పక్కన భగవాన్ రమణులు, లోపల శంకర భగవత్పాదుల యొక్క జీవిత వృత్తాంతమంతా ఏర్పాటు చేయబడి, అలాగే ఇక్కడ ఒక కోనేరు, ఒక అద్భుతమైనటువంటి యాగశాల, అలాగే ఇక్కడ వేదం విద్యార్థులకి బోధించేటటువంటి అధ్యాపకులందరూ సౌకర్యవంతంగా నివాసం చెయ్యడానికి కావలసినటువంటి నివాస ప్రాంగణం, వేద విద్యార్థులు వేదం నేర్చుకోవడానికి అన్ని విధాల అనుకూలమైనటువంటి వాతావరణంలో నిర్మింపబడినటువంటి వేద పాఠశాల, దానితో పాటుగా లోపల వెంకటేశ్వరుడి యొక్క అద్భుతమైనటువంటి మూర్తి. ఇప్పుడు మీరందరూ చూశారా, వేద విద్యార్థులందరూ లోపల ఆ స్వామికి ప్రదక్షిణ పురస్సరంగా మండలాకారంగా వెళ్ళి కూర్చుని శన్నో మిత్రస్యం వరుణ అంటూ స్వరంతో ఆ వేదమంత్రాలు పలుకుతుంటే ఆ వాతావరణం అంతా పునీతమై ఎంత ప్రశాంతతనిస్తోందో. దాదాపుగా ఈ ప్రాంగణాలన్నీ కట్టడం పూర్తయిపోయి 2 సంవత్సరాలు అయిపోయినా భారత రాష్ట్రపతి అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు బయలుదేరి రావాలని, వారి చేతుల మీదుగానే ఈ ప్రాంగణం ప్రారంభింపబడాలని, అప్పుడే ఆ వేద పాఠశాల లోపల ఉండేటటువంటి వసతి గృహాల్ని కానీ ప్రాంగణాన్ని కానీ వాడుకోవాలనేటటువంటి Now I request Sri Kanmuri Baburaju to welcome the dignitaries of the dais. National anthem by police parade. Welcome address by Sri Kanmuri Baburaju.
ఓం నమో వెంకటేశాయ. పూజ్యులు మన దేశ రాష్ట్రపతి గారు శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు, తర్వాత మన గవర్నర్ లక్ష్మణ్ గారు, పూజ్యులు మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, సోదరులు గౌరవనీయులు అశోక్ భద్రాజు గారు, మన మంత్రిని సుజాత గారు, సోదరు గంగరాజు గారు మంత్రి గారు, కృష్ణమూర్తి గారు మన చైర్మన్ గారు, తర్వాత మన జి శ్రీనివాస్ గారు మంత్రి గారు, మాణిక్యాలరావు గారు సోదరుడు ఎమ్మెల్యే గారు, మిత్రులారా, సోదరిమణులారా, పాత్రికేయులారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ చాలా పర్వదినం. ఈవేళ మనకి పూజ్యులు ప్రణబ్ ముఖర్జీ గారు పెద్ద మనసుతోటి ఇటువంటి వేద పాఠశాలని ఓపెన్ చేయడానికి రావడం ఎన్నో మహాభాగ్యం. ఎందుకంటే వేదం ఎంత అవసరం ఆ మహానుభావుడికి తెలుసు కాబట్టి ఒక గ్రామంలో గతంలో కూడా పెద్దలకి పూజ్యులు రాష్ట్రపతి గారికి ఉంది కాబట్టే ఇంత పెద్ద మనసుతో ఈ గ్రామానికి రావడం జరిగిందని మనం చేసుకుంటాం. ఆయన ఎంతో లోతైన మనిషి. ఈ యొక్క వేదంతో దేశం కాదు ప్రపంచానికి కూడా శాంతి ఇస్తుందనేటువంటి విశ్వాసం ఆయనకు ఉంది. ఆయన ఉపన్యాసంలో ఆయన చెప్తారు, మనం వినగలుగుతాం. ప్రత్యేకంగా ఒక విషయం నేను చెప్పక తప్పదు. 30 సంవత్సరాలు 3 దశాబ్దాల కిందట పూజ్యులు మన పీఠాధిపతి కంచి చంద్రశేఖర సరస్వతి గారి యొక్క మఠం వెళ్ళినప్పుడు, అన్నపూర్ణ నేను వెళ్ళినప్పుడు 3 దశాబ్దాలకు ఒకే మాట చెప్పారు. బాపిరాజు, నీకు ఎప్పుడైనా అవకాశం అధికారం వస్తే నీవు ప్రత్యేకంగా ధ్యాన మందిరాలు నిర్మించాలి, వేదాన్ని పోషించాలి, పాదుకులను పునర్నిర్మించాలి అని మనవి చేశారు. ఆయన ఇచ్చినటువంటి ఆదేశం సందేశం మెల్లిమెల్లిగా గ్రామంలో ధ్యాన మందిరం అన్నపూర్ణ దాని మాటిని శ్రద్ధ తీసుకుని అందరితో కలిసిమెలిసి ఈ కార్యక్రమం మొదలుపెట్టి వేదాన్ని మీకు అనుకోవచ్చు బాపిరాజు గారు తిరుపతి చైర్మన్గా ఉండగా తెచ్చుకున్నారని. కాదు, తిరుపతిలో మన సుబ్రహ్మణ్య గారు చైర్మన్గా ఉన్నప్పుడు అన్నపూర్ణ భద్రాచలం రామాలయం కళ్యాణంలో అడిగింది, అవకాశం ఇచ్చారు. మిగతా 4 సుబ్రహ్మణ్యం గారు కానీ, రమణాచారి గారు కానీ, ఎంజి గోపాలకృష్ణ నా తండ్రి సమానం మన గవర్నర్ గారు మహాజ్ఞాని, ఆ మహానుభావుడు ఈ కార్యక్రమంలో కూడా రచించాలి. సంతోషం. సోదరుడు నీతి జాతిపాడు అశోక్ గజపతిరాజు వేదిక పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి మీ అందరూ వచ్చేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క వేదం ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ ప్రపంచానికి శాంతినిస్తుందనేటువంటి విశ్వాసంతో ఆ మహానుభావుడు వచ్చాడు. ప్రత్యేకంగా చాగంటి మన తోడిశ్వరాలు నిజంగా ఆ మహానుభావుడు ఉపన్యాసం అంటే అందరి హృదయాల్లోకి ప్రభుత్వాల యొక్క సేవలు మన గడప దాకా వస్తాయో తెలియదు, కానీ ఆయన యొక్క ప్రవచనం బట్టి భద్ర హృదయాల్లో చంచలం తీసుకొస్తా ఉంది, దారి చూపిస్తూ ఉంది. అటువంటి మహానుభావుడు ఇవాళ ఉపన్యాసం కూడా చెప్పడం కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ఈ మహానుభావుడు యొక్క రాక ఇది స్థిరస్థాయిగా మా గ్రామంలో ఎప్పుడు మర్చిపోవని చెప్పి హృదయం తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. ఓం నమో వెంకటేశాయ. To the dignitaries on the dais. చూస్తాయి. Now I request the Honorable Chief Minister, Andhra Pradesh, to kindly deliver his message. శ్రీనివాస్ గారు, పీతల సుజాత గారు, అదే మాదిరిగా టీటీడీ అధికారులు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కృష్ణమూర్తి గారు, ఈ యొక్క కార్యక్రమానికి బాధ్యత తీసుకున్నటువంటి ఈరోజు వేద పాఠశాల ఇక్కడ ప్రారంభం చేస్తున్నామంటే దానికి కారకులైనటువంటి బాపిరాజు గారికి, అదే మాదిరిగా గౌరవ పార్లమెంట్ సభ్యులు రంగరాజు గారు, మాగంటి బాబు గారు, స్థానిక శాసనసభ్యులు శివరామరాజు గారు, ఇంకా మిగిలిన గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, అదే మరి పోలవరం వచ్చినప్పుడు
మాకు ఘన స్వాగతం పలికినటువంటి సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఈ ప్రాంగణానికి వస్తే ఈరోజు మనం చూస్తామంటే వేదాలు ఇప్పుడే వాళ్ళు ఇచ్చారు. అవి చూసినప్పుడు ఎంత ఆనందంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే, వేదాలు వింటూ ఉంటే మనకు చాలా వరకు ఆరోగ్యం కానీ, ఆనందం కానీ, ఆహ్లాదకరం కానీ బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాంటి ఒక మంచి కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషం. వచ్చినప్పుడు నేను చూస్తున్నా పోలవారి బ్రహ్మాండంగా అన్నీ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఒక పక్క గోదావరి, దాన్ని తలపించే విధంగా వేదంలా ఘోషించే గోదావరి పక్కుంటే ఇక్కడి పాఠశాల దానికి అందాన్ని పెంచే పరిస్థితిలో ఉంది. అలాంటి దీనికి రావడం చాలా సంతోషం. ద్వారకా తిరుమల కూడా పక్కనే 2 పేర్లతో వచ్చింది. ఒకటి ద్వారకా, 2 తిరుమల. వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎవరైనా పోలేకపోతే, అక్కడ బిజీగా ఉంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే అక్కడ ఎంత పుణ్యం ఉంటుందో దాంతో సమానంగా పుణ్యం ఉంటున్నది అందరి యొక్క నమ్మకం. అందుకే రాబోయే రోజుల్లో ఆ పుణ్యక్షేత్రానికి దగ్గర ఈరోజు ఇక్కడ వేద పాఠశాల ఉంది. చాలా అరుదైన అనుభవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఒకసారి చూస్తే ఏదైతే అధర్వణ వేదంలో రాజ్యం, రాజధర్మం, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ ఇవన్నీ ఉంటాయని చెప్తారు. అలాంటి ఇక్కడ చదువుకున్న వాళ్ళు ధర్మాన్ని కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో జయప్రదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇక్కడ కూడా ఒక మంచి వాతావరణంలో 4,70,00,000తో వేద పాఠశాలతో పాటు స్టాఫ్ క్వార్టర్స్ కానీ, గోశాల, పుష్కరిణి, యాగశాల ఇవన్నీ కూడా అంతర్గత రహదారులు ఇవన్నీ చాలా బాగా చేశారు. ఋగ్వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలకు ఈ పాఠశాలని బోధిస్తారు. నేను ఇప్పుడే ఇక్కడ చదువుకునే పిల్లలను చూశాను. స్టాఫ్ యొక్క క్వార్టర్స్ కూడా చూశాం. ఒక విధంగా చెప్పాలంటే బ్రహ్మాండమైన వస్తువులు ఉన్నాయి. అదే మరి ఈ ఊర్లో కూడా ఈ వేదాలు వల్లించినప్పుడు ఆ యొక్క ఎకో సిస్టమ్ పనిచేస్తుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు. భీమవరం ఒక వేదాలకు ఒక మూల స్తంభంగా తయారవుతుంది. ఈ రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడానికి ఈ యజ్ఞం ముందుకు పోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసాం, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అదే మరి ఇంకా కూడా మన వేదాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆధునిక యుగంలో టెక్నాలజీతో మనం ముందుకు పోయినా, మానసిక ఆనందం ఉండాలన్నా మనం భవిష్యత్తులో విలువలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విలువలు కాపాడుకోవాలంటే వేదాలు చాలా ముఖ్యం. ఎప్పుడో మన పెద్దలు చాలా స్పష్టంగా వేదాల్లో ఇవన్నీ కూడా ప్రస్తావించారు. ఆ వేదాలు కాపాడుకోగలిగితే మన నాగరికతను మనం కాపాడుకుంటాం. మన నాగరికతను మనం కాపాడుకోగలిగితే ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక పెద్ద సంపద, భారతీయ సంపద, అది వేదాల నుంచే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు గోదావరి ప్రతి ఒక్క సంవత్సరం పెద్ద ఎత్తున నీళ్లు వచ్చేటివి. మనకు 2వ పంట కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా పంట వచ్చేది. కానీ మొదటిసారి ఈ సమయంలో 5,000 క్యూసెక్స్ నీళ్లు రావాల్సి వస్తే 1,600కు పడిపోయే పరిస్థితి వచ్చింది. సీలేరు ద్వారా కొంత నీళ్లు వచ్చినా అవి కూడా చాలే పరిస్థితి లేకపోతే ఈరోజు ఒరిస్సా ప్రభుత్వాన్ని మెప్పించి తప్పకుండా నీళ్లు తేవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. అవసరమైతే వాళ్ళకి అందులో కరెంట్ ఎంత వస్తుందో దానికంటే కొంత ఎక్కువ కరెంట్ ఇచ్చి ఆ నీళ్లు మనం తీసుకొచ్చుకోగలిగితే ఇక్కడ పంట కాపాడుకునే అవకాశం ఉంటుంది. అన్ని విధాల ఏమేం చేయాలో అవి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ గ్రామానికి ఒక అదృష్టం. సాక్షాత్తు ప్రణబ్ ముఖర్జీ గారు ఒక విషయంగా ఆలోచించాలంటే ఈ వేద పాఠశాల వారి చేతుల గుండా వారు ఇనాగరేట్ చేశారు. ఇది ఒక అరుదైన అనుభవం. ఈ పాఠశాల ఇనాగరేట్ చేయడానికంటే వారి కంటే మించిన వ్యక్తి భారతదేశంలో ఎవ్వరూ లేరనేది నా ప్రగాఢ విశ్వాసం. అలాంటి ఒక మంచి ఉన్నతాశయాల కోసం జీవితాంతం పనిచేసిన వ్యక్తి. అదే మరిగా
వేదాలు ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో ఆయన స్వయంగా చేసి ప్రజలకు ఆదర్శంగా నిలిచిన మహా వ్యక్తి. అలాంటి వ్యక్తి చేతుల్లో ఈ కార్యక్రమం చేయడం మన అదృష్టంగా నేను భావిస్తూ మరొక్కసారి ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూపించిన అభిమానానికి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్. Now I would request the Honorable President of India to address the meeting here. ESL Narasimhan, Honorable Chief Minister Sri Chandrababu Naidu, Honorable Union Minister of Civil Aviation Sri P. Ashok Gajapati Raju. సార్, ఈ పేర్లు మన గవర్నర్ నరసింహన్ గారు, గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు, అశోక్ భాయ్ సెంట్రల్ మినిస్టర్ గారు అని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. Distinguished members of the Council of Ministers of Andhra Pradesh present here, distinguished members of the Parliament, distinguished members of the State Legislative Assembly, Sri Dr. Chandralada Krishnamurthy, Chairman Tirumala Tirupati Devasthanam Board, and Vedic scholars, distinguished guests, ladies and gentlemen. వేదికలకు నిండే మంత్రులకు, ప్రత్యేకంగా దేవస్థానం చైర్మన్ కృష్ణమూర్తి గారికి, శాసనసభ్యులు, రాష్ట్ర శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలకి, సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. It's my privilege to be present to inaugurate the Ved Pathshala at I Bhimavaram today. I am sure this Ved Pathshala will emerge as a center of promoting Vedic culture, knowledge, oral traditions and our heritage. నాకు నమ్మకం ఉంది. ఈవేళ ప్రత్యేకంగా నాకు ఇక్కడికి రావటం, ఇక్కడ ఓపెన్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ వేళ For the benefit of the students pursuing Vedic education. మన దేవస్థానం, తిరుపతి దేవస్థానం వారు చేసినటువంటి కృషికి, ప్రత్యేకంగా వేదానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి కానీ, వారు చేసేటువంటి ప్రత్యేకంగా ఇవాళ చేసే ఈ కార్యక్రమాలు కానీ ఎంతో వారికి ఉన్నటువంటి శ్రద్ధని ప్రతిబింబిస్తూ ఉందని చెప్తా ఉన్నాను. TTD Trust Board has always supported and encouraged propagation of Vedic traditions and education with the aim of spreading the Vedic mission in the society. ఇది వేదం అనేది ఈ ఎడ్యుకేషన్ అంటే ఒక సొసైటీలో మన ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనని, జీవితాన్ని మార్చేసినటువంటి గొప్ప ప్రధానమైనటువంటి శక్తిగా మనకి వేదం తయారైందని మనం చేసుకుంటున్నాము. Vedas are a source of our heritage, culture and constitute the foundation of our value system. The ideas enshrined in the Vedas are essentially the benevolent message limited not only to the welfare of the individual, society and the nation, but manifest a spirit of universal brotherhood. నేను చెప్తా ఉన్నాను, ఈ వేదం కేవలం నీకోసం, నా కోసం, కొద్ది వ్యక్తిగతంగా కానీ, కొద్ది కుటుంబానికి కానీ కాదు. ఈ వేదం పట్ల, ఈ వేదం యొక్క ప్రచారం వల్ల, వారి వేద విశేషణ వల్ల యావత్ దేశమే కాదు, ప్రపంచానికి కూడా శాంతియుతంగా, ప్రపంచమంతా ఐకమత్యంగా ఉండి మంచి వాతావరణం సృష్టించేటువంటి మహాశక్తి వేదంలో ఉందని చెప్పి మనందరం నమ్ముతాం. మనకు ఉన్నటువంటి శక్తి దేశానికి ఉన్నటువంటి కానుకని మనం చేస్తాం. The traditional Indian philosophy, Vasudhaiva Kutumbakam, beautifully captures the essence of our global outlook. UNESCO has also recognized the Vedas as oral heritage, and it is our sacred duty to preserve them in their pristine form. వసుదేవ కుటుంబం అందరికీ తెలిసిందే. ఈ వేదం ప్రత్యేకంగా ఈ దేశానికి కానీ, ప్రపంచానికి కానీ, ఈ వేదం ఇచ్చేటువంటి ఆనందాన్ని కానీ దీన్ని వర్ణించడానికి వీల్లేదని చెప్పి మనం చేసుకుంటున్నాం. Vedas are an integral edifice of the
traditional Indian culture and values. They provide us with the insightful knowledge, wisdom and understanding through ancient Vedic lore and anecdotes. The Vedic seers had codified 14 Vidyas into 4 Vedas, 6 Vedangas, Puranas, Nyayas, Mimamsa and Dharmashastra. ఈ వేదాన్ని పూర్వం ఎంత చక్కగా ఎడదీసి 6 వేదాలుగా 4 ఈ రకంగా 3 భాగాలుగా ఎడదీసి మనందరికీ సూక్ష్మంగా అర్థం చేసుకుంటానికి వేదాన్ని మనకు అంకితం చేసినటువంటి మహానుభావులు మాట మాటకి ఒక మనిషి వారి నుంచి తీసుకుని ఇచ్చి ప్రసాదించినటువంటి మహానుభావులు సురక్షితంగా నాకు చెప్పారు. మన జాతి కాపాడుకోవాలి, మనం చేస్తాం. This Vedic text enshrines the message of the world peace, prosperity and sustainable development. Loka samasta sukhina bhavantu is the doctrine of universal peace and prosperity. సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలని చెప్పి ఐకమత్యంగా ఉండాలని అన్ని రకాలుగా సుఖశాంతితో జీవించాలనేటువంటి గొప్ప వేదం మన ఎదురుగుండా ఉంది. అదే మన శ్రీరామ రక్ష అని మనం చేస్తా ఉన్నాము. All Vidyas were taught in the residential institutions or gurukuls, some of which were world famous like Takshashila, Nalanda, Vikramshila, Odanpuri, the remains of which have been discovered, and not 1 or 2 years, but almost 1800 years, India provided the leadership of the whole world in the arena of higher learning. వందల వేల సంవత్సరాల నుంచి మనకు ఉన్నటువంటి ఆస్తి సంపద ఈ ప్రపంచానికి ఆదర్శమైనటువంటి ఈ వేదాన్ని మన నాయకులు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని మనం కాపాడుకోవాలి. Centers along with river Godavari, Krishna, such as Nagarjunkonda, Amravati, etc., where many foreign scholars and students came and learned here. ఇవాళ అంత అదృష్టం నిజంగా గర్వం. ఇవాళ అమరావతి మా చంద్రబాబు నాయుడు గిరగిరి తీసి అమరావతిలో పెట్టాడు, చాలా సంతోషం. ఇది అమరావతి ఆనాడు చరిత్ర కలిగినటువంటి అమరావతి. ఆ కృష్ణానది కానీ గోదావరి నది కానీ ఆ పుణ్యక్షేత్రాలు ఉంటే నాగార్జున కొండలో కానీ అమరావతి మన కొండలో కానీ ఈ స్కాలర్స్ అంతర్జాతీయంగా వచ్చి చదువుకుని వెళ్ళారు. అంటే ఆ మహానుభావులు ఎంతో మంది వచ్చి మన దేశంలో మన సంస్కృతి నేర్చుకుని పూజలు పెద్దది అటువంటి సంస్కృతిగా మన దేశానికి ఇంత గర్వకారణాన్ని మనం చేసుకుంటా ఉన్నాం. Veda Vatshalas of Tirumala Tirupati Devasthanam remind us of those great learning institutions established by the gurus and sages. తిరుపతి దేవస్థానం వారు ఎప్పటి నుంచో ఆ మహానుభావుల దేవస్థానం చాలా సాక్రిఫైస్ చేస్తారు. ఎందుకంటే ఈ వేదాన్ని గురించి ఎక్కువగా పట్టించుకున్న వాళ్ళు, పోషించిన వాళ్ళు, పోషిస్తూ ఉన్నారు, పోషించగలిగేవారు కూడా తిరుపతి దేవస్థానం వారు చేసే కార్యక్రమం చాలా గొప్పది అని చెప్పి ఆయన హృదయపూర్వకంగా మనం అభినందిస్తూ ఉన్నారు. Distinguished guests, ladies scholars, ladies and gentlemen, the true message of the Vedas can only be availed if they are interpreted correctly. In fact, the old Indian tradition of Vedas teachings were primarily oral, and it was based upon the bedrock of Guru Shishya Parampara. ఇప్పుడు గతంలో మనకి ఎప్పుడైనా ఇలాంటి స్కూల్స్ లేవు, యూనివర్సిటీలో అప్పుడు మామూలుగా చిన్న చిన్న గ్రామాల్లో గురువుగారు ఉండి చిన్న కుటీరల్లా ఉండి నది ఒడ్డు నుండి ఆ రకంగా దాన్ని పోషించుకుంటూ బతికించుకుంటూ మనకు అప్పచెప్పారు. దాన్ని మనం చాలా పోషించుకోవాలి. కాబట్టి అందరికీ చాలా ఉపయోగం చెప్పి అమలు చేసుకుంటున్నాం. Under that system, the authentic and correct interpretation of the Vedic literature was handed down from Guru to Shishya and from one generation to successive generations. ఒక గురువు నుంచి ఒక శిష్యుడికి ఒక తరం నుంచి మరో తరానికి తరతరాలుగా వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశమే ఈ వేదాన్ని బతికించి మాకు అందజేశారు.
వాళ్ళందరూ కూడా అభినందనీయులని మనం చేస్తున్నాం. The Guru would stand as a trusted medium to percolate the true interpretation of the Vedic knowledge. However, over the period this system has weaned. It is therefore initiatives like making Ved Pathshalas acquire great significance because they can provide an institutional framework for the dissemination of Vedic knowledge. భవిష్యత్తులో ఇటువంటి వేదాల కోసం మనం అనేక రకాలుగా అభివృద్ధి చేసుకుని మన యూనివర్సిటీకి అన్ని కూడా తయారు చేసుకుని వేదాన్ని కాపాడుకోవాలనేటువంటి మనం చేస్తున్నాం. Dear scholars, I am happy to know that Tirumala Tirupati Devasthanam is taking several measures to preserve the oral traditions of Vedas. I am told that it is supporting over 1,000 Vedic scholars by providing them with financial assistance. It is also financially assisting 100 Veda Pathshalas spread across the country. నాకు చాలా సంతోషంగా తిరుపతి దేవస్థానం పట్ల వాళ్ళు అనేక వేద పాఠశాలలు నిర్మించారు. అందులో కూడా సుమారు 1000 మంది వేద పండితులు తయారు చేస్తూ ఉన్నారు. ఆర్థికంగా కూడా సహాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అన్ని రకాలుగా అది లెవెల్ తీసుకొస్తూ ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ వేదం పట్ల తీసుకునేటువంటి శ్రద్ధ ఇంకెప్పుడు కూడా ఇలా కొనసాగుతుంది కాబట్టి వాళ్ళు హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. It is running 7 Veda Pathshalas at Tirumala, Hyderabad, Nalgonda, Vijayanagaram, Kolabakanda and Bhimavaram. ఇవాళ 7 కానీ తిరుపతిలో కానీ విజయనగరంలో కానీ అందులో 5 కూడా ఒక భాగం అని చెప్పి అన్నారు. చాలా సంతోషంగా ఉంది. It has also started Sri Venkateshwar Vedic University, an unique institution of its kind. ఇది మనకి వేదిక్ యూనివర్సిటీ అనేది కూడా ప్రారంభించారు. అది మహా ఏంటి చాలా గొప్ప విషయం. వేదిక్ యూనివర్సిటీని నిర్మించుకోవడానికి ఇంత శ్రమ చేసినటువంటి తిరుపతి దేవస్థానాన్ని చాలా అభినందిస్తా ఉన్నా పెద్ద. I am glad to know that it has entered into memorandum of understanding for conducting scientific research in association with eminent scientists. It has also established Center for Vedas, 7 Pathshalas as centers of excellence in Vedic studies to give relief for the oral tradition of Vedas. ఇక్కడ వేద స్టడీస్ ఒక 7 షరతులు కూడా తీస్తున్నారని చెప్పి నేను మనం చేస్తున్నాను. It has taken initiative to record 10 rare Vedic shakas for future generations. దేశానికి కూడా అన్ని రకాల వేదాన్ని మనం డెవలప్ చేసుకుని దీన్ని చాలా గొప్పగా మనకు ఉపయోగపడుతుందని చెప్పి దేశానికి ప్రపంచానికి మనం చేస్తున్నారు. On this happy occasion, I congratulate the Tirumala Tirupati Devasthanam and the government of Andhra Pradesh for providing leadership to this great center of Vedic learning, for popularizing Vedic education. నేను చాలా సంతోషిస్తున్నాను, గర్విస్తున్నాను. అప్పుడు మనకు వేదానికి తీసుకున్న శక్తి Our traditional Vedic knowledge. I wish all the scholars and stakeholders in this institution Godspeed and every success. నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ వేదం ఏ వేద పాఠశాల ఓపెన్ చేశావు, ఈ వేద పాఠశాల Jai Hind. హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. డాక్టర్ చంద్రవాడ కృష్ణమూర్తి, చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం, టు కన్వే ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఓం నమో వెంకటేశాయ. చాలా గొప్ప కార్యక్రమం, మహత్తరమైనటువంటి కార్యక్రమం. అందించినటువంటి ఆ సంపదని భావితరాలు వాళ్ళకి అందించేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు ఇస్తున్నటువంటి కానుకలతో ఇచ్చేస్తున్నటువంటి భక్తులందరినీ కూడా దైవ సమానాలుగా భావించి మీ అందరికీ సేవలు అందిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో కార్యక్రమాల్ని పరిపాలనా దక్షులైనటువంటి మా ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఎన్నో కార్యక్రమాలను విద్యాపరంగా, ఆరోగ్యపరంగా ఇలాంటి వేద సంపదని కాపాడేదానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి ఆలోచనలని మేము
భక్తులందరికీ అందించాలని ఇచ్చేస్తున్నటువంటి భక్తులు ఇస్తున్నటువంటి కానుకలతో ఎన్నో కార్యక్రమాలని పెద్దలు అందించినటువంటి ఈ సంపదని మన జాతికి అందించాలన్నటువంటి ఉద్దేశం చేస్తున్నటువంటి మాత్ర కార్యక్రమాల్లో ఇది ఒకటిగా భావించమని ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా రాష్ట్ర గవర్నర్ గారు నరసింహ గారు గౌరవనీయులు, గౌరవ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అశోక్ గజపతిరాజు గారు, యూనియన్ స్టేట్ మినిస్టర్ కామినేని శ్రీనివాస్ గారు, శ్రీమతి పీతల సుజాత గారు, పెద్దలు మాణిక్యాల ఎండోమెంట్ మినిస్టర్ మాణిక్యాలరావు గారు, గంగరాజు గారు పార్లమెంట్ మెంబర్, పెద్దలు బాపిరాజు గారు ఎక్స్ ఎంపీ టీటీడీ బోర్డు చైర్మన్, శివరామరావు గారు ఎమ్మెల్యే ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన జిల్లా మరియు పోలీసు యంత్రాంగానికి టీటీడీ యంత్రాంగానికి, దీన్ని ల్యాండ్ డొనేషన్ చేసినటువంటి దాతలకి, మీడియా మిత్రులందరికీ దాతలకి ఈనాడు పొదవలేదు. లక్షలాది మంది దాతలు ఇచ్చేస్తూ కోట్లాది రూపాయలని ఈరోజు భగవంతుని పక్షాన భగవంతునికి ఇచ్చి భగవంతుని ద్వారా సేవలు అందించాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇది ఒక కార్యక్రమంగా భావించమని ఈరోజు ఈ ప్రాజెక్టుకి 4,70,00,000 ఖర్చు పెట్టడం జరిగింది. 1000 మంది వేదాన్ని మనకు పెద్దలు అందించినటువంటి సంపదని 1000 మందిని స్టూడెంట్స్ని, 100 మందిని ఫ్యాకల్టీ మెంబర్స్ని, 17 కోర్సుల్ని వేదాల్లో ఉన్నటువంటి కోర్సులు 17 కోర్సుల్ని 40 కోట్ల బడ్జెట్తో ఈనాడు తిరుమల తిరుపతి చేస్తుందన్నటువంటి వాటిని ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ భక్తకోటికి హృదయపూర్వకంగా నేను మనవి చేస్తూ, భక్తులు కోరికలకు అనుగుణంగా నేను ఒకే ఒక విషయాన్ని పెద్దలు అందించినటువంటి సంపదను కాపాడే విషయంలో ఏ పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మాన్ని కాపాడేదానికి, తద్వారా మీ కుటుంబాలకి మీకు ఇచ్చేస్తున్నటువంటి భక్తకోటి అందరికీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా దర్శన భాగ్యం కలిగిస్తామని, సకల సదుపాయాలతో మీరు ఇస్తున్నటువంటి కానుకలతో అన్ని కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కలిసి పనిచేస్తుందన్నటువంటి మాటను హృదయపూర్వకంగా విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నమస్కరిస్తూ, ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలకి, ఈ కార్యక్రమాన్ని పెద్దలు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా, ఒక పరమ భక్తుడైనటువంటి రాష్ట్రపతి చేతుల మీదుగా గవర్నర్ గారు ఇచ్చేయడం, మా ముఖ్యమంత్రి గారి ఈ కార్యక్రమంలో పాల్గొనడం టీటీడీ చరిత్రలోనే ఒక మంచి అధ్యాయంగా భావించమని మిమ్మల్ని అందరినీ మీకోసం భక్తుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంగా, భావితరాల వాళ్ళకి ధర్మాన్ని అందించడానికి చేస్తున్న కార్యక్రమంగా భావించమని ఓం నమో శ్రీనివాసాయ. ముగింపుగా దీనిలో ఒకసారి జాతీయ వందనం ఆలాపించబడుతుంది. అందరినీ నిల్చోవలసిందిగా మనవి చేస్తున్నాను.